చేత పోటీ రోజున ఎన్నో కప్పలొచ్చాయి. ఆ కొండను చూసి చాలా కప్పలకు భయం వేసింది. ఎందుకంటే ఆ కొండ చాలా ఎత్తుగా ఉంది, చుట్టూ పలచని రాళ్లు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో చాలా కప్పలు పోటీలో పాల్గొన్నాయి. పోటీ మొదలైంది. అన్ని కప్పలు ఎక్కడం మొదలుపెట్టాయి. కొంత సమయం తర్వాత కొన్ని కప్పలు కళ్ళు తిరిగి కింద పడిపోయాయి. కొన్ని కప్పలు అమ్మో ఎంత ఎత్తుంది, మన వల్ల కాదు అని దిగిపోయాయి. అయితే అందులో ఉన్న చిన్న కప్ప మాత్రం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఎక్కుతుంది. దిగిపోయిన మిగతా కప్పలు ఓయ్ ఆగు, నువ్వు పడిపోతావు, ఇది నీ వల్ల కాదు, ఇక చాలు దిగిపో అని పెద్దగా అరుస్తున్నాయి. కానీ ఆ కప్ప మాత్రం ఎవరి మాట వినకుండా సంతోషంగా ఆ కొండను మాత్రం ఎక్కుతూనే ఉంది. చివరికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మొదటి కప్పగా కొండ శిఖరాన్ని చేరింది. అన్ని కప్పలు ఇతను ఎలా సాధించాడు అని ఆశ్చర్యపడ్డాయి. ఆ కప్పలలో ఒక కప్ప దానికి చెవులు వినిపించవు, అందుకే ఎవరేమన్నా అది వినలేదు. తన ధైర్యం నమ్మకం మీద ఆధారపడి తన లక్ష్యాన్ని సాధించింది అని చెప్పింది. మన జీవితంలో కూడా చాలా